తెల్ల వంకాయలు. వర్షం పడతానే ఉంది. వర్షంలో వ్యవసాయం. మిర్చి, పచ్చిమిర్చి, ఒక్కటే మిర్చి చెట్టుకి ఎన్ని మిర్చీలు వస్తున్నాయి మంచిగా. ఇంకా చాలా వస్తాయి. లేకపోతే ఊడొచ్చేస్తాయి. వర్షానికి నాని ఉంటాయి ముక్కలు, మొత్తం ఊడి వచ్చేస్తాయి. గోంగూర కూడా ఉంది. ఇప్పుడు గోంగూర కూడా కోసి పచ్చిమిర్చి గోంగూర వేసి మంచి చట్నీ చేద్దాం ఈరోజు. ఈ వర్షానికి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. తెల్లొంకాయలు వైట్ ఇందులోనే మంచి చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే తడుచుకుంటూ హాయిగా మన చెట్లల్లో కూరగాయలు మనం కోసుకొని వండుకొని తింటే ఆ తృప్తే వేరు. ఎన్ని వచ్చాయి చూడండి. వంకాయలు, పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి, కొద్దాం. జామకాయలు కూడా పిందెలు వస్తుంది. బాగుంది కదా వర్షంలో వ్యవసాయం. ఇంకా ఉన్నాయి అక్కడ వంకాయలు. లోటస్ వచ్చింది, పర్పుల్ లోటస్. ఇది బల్బు వంకాయ. మిర్చి
మిర్చి అన్నీ కోసి గోంగూర కూడా కోసుకుందాం గబగబా వర్షం పెరిగేలోపు. మంచిగా రోట్లో పచ్చడి వేసి నూరితే సూపర్ ఉంటుంది, సూపర్. ఒక్క చెట్టుకి ఎన్ని మిర్చి చూడండి, ఒకటే చెట్టుకి ఇన్ని మిర్చీలు. ఈ చెట్టు పోతుంది. ఇంత కష్టపడి పెంచుకొని చెట్టుకి ఏమన్నా అయితే ప్రాణం పోతుంది. ఇట్లా అయ్యాక కొంచెం చిన్న చిన్న అన్నీ మళ్ళీ కొద్దిగా పెద్దగా. ఇప్పుడు మనకు పచ్చడికి సరిపోయేందుకు వద్దాం. నేను గోంగూర పచ్చడి కూడా షార్ట్ చేసి పెడతాం రోట్లో ఎప్పుడు నూరేది. తర్వాత ఇంత పెద్దగా వీటిని పులుసులో వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పెద్దగా అయింది కదా, మనం ఊరికెళ్ళి వచ్చే వరకు ఇవి పెద్దగా అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ కూడా ఉన్నాయి ఇంకా బెండకాయ చెట్లు. ఇక్కడ ఉన్నాయి 2. ఏంటవి? వంకాయలా? ఇది మెత్తగా అయినాయి కొంచెం, విత్తనాల కోసం అని పెట్టినాయి 2 కాయలు. ఇంకా పెద్ద వంకాయ, ఇది గుత్తి వంకాయ. 2 కాల్చి పచ్చడి చేస్తే మస్తు సరిపోతుంది. ఇక్కడ ఉన్నాయి ఆ బెండకాయలు. ఇంకా చూద్దాం. ఇక్కడ ఇప్పుడే ఇంకా పిందెలు వస్తుంది, ఇంకా రాలేదు. చూడండి ఎంత పింక్ ఉందో. అది మొన్ననే ఎగ్జిబిషన్ లో కొనుక్కొచ్చిన చెట్టు, అది ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది దాన్ని. పూలు ఎల్లో మందారం, రెడ్ మందారం. చిక్కుడుకాయ వంకాయ కలిపి చేద్దామా? ఇంకా బాగుంటుంది. వంకాయ చిక్కుడుకాయ కలిపి ఫ్రై చేద్దాం. పోషిద్దాం మళ్ళీ, లేకపోతే గింజ ముదిరిపోతుంది. కూడా లేతగా ఉన్నాయి పోయకు, ముదిరినాయి. ఇంత గుత్తులు గుత్తులు చూడు. ఇది విత్తనాల కోసం. ఎంత వచ్చాయి కదా గుత్తులు గుత్తులు మంచి పెద్ద పెద్ద. నువ్వు కోయడం అంటే మస్తు ఇష్టం నీకు. వర్షంలో దొడసుకుంటా కూడా కోస్తుంది నాతో పాటు. ఎన్ని ఒక ½ కేజీకి ఎక్కువే వచ్చినాయి కదా. వంకాయ కోసినాము, చిక్కుడుకాయ కోసినాము, పచ్చిమిర్చి కోసినాము. ఇప్పుడు నెక్స్ట్ గోంగూర కొద్ది. చిక్కుడుకాయ అయిపోయింది. ఈ చెట్టు కోస్తే అయిపోయినట్టు చిక్కుడుకాయ. ఇట్లా మన ఇంట్లో పండించుకొని వండుకొని తింటే వచ్చేంత సంతోషం దేంట్లో రాదు. కేజీ వచ్చినాయి. బతుకమ్మ పూలు, బతుకమ్మ వస్తుంది కదా, ఇప్పుడు ఆ పూలు బాగా వస్తాయి. చిక్కుడుకాయ, బెండకాయలు, ఒక ½ కేజీ బెండకాయలు, వంకాయలు కూడా 1 కేజీ వచ్చినాయి.
ఇట్లా తడిసినాయి చూడు, వర్షానికి కడగని కూడా కడగ అవసరం లేదు, మంచిగా ఫ్రెష్ ఉన్నాయి. కట్ చేయడం, పోపేయడం. ఒకసారి బట్టతో తుడిచేసి బుట్ట నిండా కూరగాయలు, పచ్చిమిర్చి ఒక 1/2 kg పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లోకి గోంగూర వద్దాందా. ఇది గోంగూర. ఇదంతా గోంగూర. వావ్. గోంగూర పచ్చిమిర్చి వేసి చేస్తే రోట్లో వేసి నూరితే ఎట్లుంటుంది అండి? సూపర్ ఉంటుంది. ఇప్పుడు వర్షం నీళ్ళు అదే అందరు మనల్ని చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు, వీళ్ళేంది వర్షంలో నుంచొని కూరగాయలు వస్తున్నారు పిచ్చోళ్ళు. దీని నిండా కోస్తే ఈ గోంగూరకి పచ్చిమిర్చికి సరిపోతుంది. అంటే ఇంత అయింది సరిపోదు. చాలదు నాన్న, ఇది మగ్గితే కొంచెమే అవుతుంది. ఇంకొంచెం కొద్దాం, ఇంకుంది కదా ఇక్కడంతా, దీంతో కొద్దాం. అది చెట్టు ఎండిపోయింది అందుకని కోసేసిన, మళ్ళీ కింద నుంచి చిగురు వస్తుంది. ఎంత బాగుందో. గుట్టంతా ఎండినింది. పచ్చిమిర్చి, గోంగూర, వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, గోంగూర, పచ్చిమిర్చి.